ఈ మీటింగ్ ని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొని నడిపిస్తున్నారు. కాబట్టి మనకి ఈ మీటింగ్ యొక్క ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 3.0 మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకు ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చినాము అంటే ముఖ్యంగా పేరెంట్స్ మన పిల్లలు ఎలా చదువుతా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో బాగా చదువుతున్నారు, మన పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీరు మేడమ్స్ తో అడిగి తెలుసుకోవాలన్నమాట. పేరెంట్స్ అందరినీ కూడా స్కూల్ పిల్లల చదువు విషయంలో భాగస్వామ్యం చేయాలి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఈ మీటింగ్ ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబడింది. కాబట్టి మనము ఈ మీటింగ్ ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మన పిల్లలు ఎలా చదువుతున్నారు, ముఖ్య ఉద్దేశం మనం స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం పిల్లల్ని, వాళ్ళు బాగా చదువుకొని రేపొద్దున మంచి మంచి ఉద్యోగాలు చేయాలనే కదమ్మా. కాబట్టి మన పిల్లలు ఎలా చదువుతా ఉన్నారు అనే విషయాలు మనము మేడమ్స్ తో డిస్కస్ చేసి తెలుసుకోవాలి అని ఈ మీటింగ్ ని ముఖ్యంగా ఏర్పాటు చేయబడింది అనమాట. ముఖ్యంగా మా పిల్లల్ని స్కూల్ కి ఆబ్సెంట్ కానివ్వండి. ఎందుకంటే స్కూల్లో ఏం చదువుకొని వచ్చినారు, హోంవర్క్ ఏమి ఇచ్చినారు అనేది మీరు తప్పకుండా చెక్ చేయాలి. మొబైల్స్ ఇవ్వద్దండమ్మా పిల్లలకి ఎవరికి కూడా, ఎందుకంటే ఆ మొబైల్ గేమ్స్ చూస్తూ చూస్తూ కంటి చూపు తగ్గుతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, పిల్లలకి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి పిల్లల్ని ఆడుకోనివ్వండి. బయట వాళ్ళు ఆడుకోవడం వల్ల వాళ్ళకి ఫిజికల్ గా ఆరోగ్యము వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సండే బాగా పిల్లల్ని మంచిగా ఆడుకోనివ్వండి బయట గ్రౌండ్ లో. మనం పిల్లల్ని గమనిస్తా ఉండాలి, పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని. అర్థమైందమ్మా? పిల్లలు ఆడుకోవడం వల్ల, గేమ్స్ మంచిగా ఆడడం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అర్థమైందా? వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. మన గేమ్స్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని రెస్ట్ టైంలో బాగా ఆడుకోనివ్వండి, స్కూల్కి వచ్చి బాగా చదువుకోనివ్వండి. కాబట్టి స్కూల్కి పిల్లలు ఎవరు ఆబ్సెంట్ కాకుండా తప్పకుండా పంపించాలన్నమాట. తర్వాత మా పిల్లలకి మనము ఒక ఎయిమ్ అనేది క్రియేట్ చేయాలి. పిల్లలకి ఏమి ఇష్టము, పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అనేది మనము పిల్లలకి ఒక ఎయిమ్ అనేది క్రియేట్ చేయాలి. ఏం